పరిశుద్ధాత్మ నడిపింపును మన జీవితంలో ఎలా అనుభవించాలి? ఇది మనలో చాలామందికొచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్న కదా. ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఈ విషయం గురించే కొంచెం లోతుగా చూద్దాం. మనలో చాలామందిమి ఇదే ఆలోచిస్తూ ఉంటాం. అసలు దేవుని ఆత్మ నన్ను నడిపిస్తోందని నాకెలా తెలుస్తుంది? ఇది మన విశ్వాస జీవితంలో నిజంగా ఒక కీలకమైన ప్రశ్న. కానీ అసలు విషయమేంటంటే దీనికి జవాబు బహుశా మనమనుకుంటున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు. ఈరోజు మనం ఒక సరికొత్త కోణంలో ఈ విషయాన్ని చూడబోతున్నాం. సరే, ముందుగా మనం ఒక ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే పరిశుద్ధాత్మ ఒక ప్రత్యేకమైన శాంతి తరంగం మీద పనిచేస్తారన్నమాట. యోహాను సువార్తలో యేసుప్రభువు చెప్పిన ఈ మాటలు చూడండి. ఇది పరిశుద్ధాత్మ బోధనను నేరుగా శాంతి అనే భావనతో ముడిపెడుతుంది. ఆత్మ మనకు అన్ని విషయాలను బోధించడానికి ఆయన మనకు ఇచ్చే శాంతి అనే మాధ్యమం ద్వారానే పని చేస్తారని స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. శాంతి అంటే రెండు రకాలుంటుంది. ఒకటి లోకమిచ్చే శాంతి. ఇది పైపైన ఉంటుంది, తాత్కాలికం. అంటే పరిస్థితులు బాగుంటేనే ఉంటుంది. కాని దేవుడిచ్చే శాంతి అలా కాదు. అది మన లోపల ఉంటుంది, పరిస్థితులతో సంబంధం లేకుండా ఎప్పుడూ నిలిచి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఈ చర్చలో ఒక చాలా ముఖ్యమైన మన ఆలోచన విధానాన్ని మార్చేసే ఒక పాయింట్కొచ్చాం. మనం తరచుగా వినేదేంటి? ఏదైనా పనిచేసే ముందు దేవుని నుంచి ఒక ప్రత్యేకమైన శాంతి కోసం, ఒక గ్రీన్ లైట్ కోసం ఎదురుచూడాలి అని. కాని నిజంగా మనమలా వేచి ఉండాలా? ఇక్కడే మనం మన ఆలోచనని మార్చుకోవాలి. శాంతి అనేది మనం సంపాదించుకోవలసిందో, మనకు రావలసిందో కాదు. ఒక విశ్వాసిగా అది మన సహజ స్థితి. సో అసలు పాయింట్ ఇదే అన్నమాట. మన గ్రీన్ లైట్ అనేది ఎప్పుడూ ఆన్లోనే ఉంది. దేవుణ్ణి నడిపింపు తరచుగా గ్రీన్ లైట్ లాగా రాదు. బదులుగా మనలో ఉన్న ఆ సహజమైన శాంతికి ఏదైనా భంగం కలిగినప్పుడు అదే రెడ్ లైట్, అదే దేవుణ్ణి నడిపింపు. అయితే ఈ రెడ్ లైట్ని ఎలా గుర్తించాలి? దీన్ని 3 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. ఫస్ట్, మన సహజ స్థితి అయిన శాంతిలో మనముండాలి. సెకండ్, ఏదైనా ఒక నిర్ణయం గురించి ఆలోచించాలి. థర్డ్, అలా ఆలోచిస్తున్నప్పుడు మన లోపల ఏదైనా కంగారు, అశాంతి లేదా ఒక రకమైన ఆటంకం కలుగుతుందేమో గమనించాలి. ఆ ఫీలింగే పరిశుద్ధాత్మ ఇచ్చే రెడ్ లైట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయముంది. పరిశుద్ధాత్మ మనల్ని సున్నితంగా నడిపిస్తారు, అంతేకాని బలవంతంగా నెట్టరు. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, యేసుప్రభువు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటి? మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికీ సువార్తను ప్రకటించుడి. ఇది వినగానే మనకు ఏమనిపిస్తుంది? ఓకే, మనకు యూనివర్సల్ గ్రీన్ లైట్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని. కానీ నిజంగా దాని అర్థమదేనా? మనం ఎక్కడికి పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళవచ్చా? ఈ ప్రశ్నకు జవాబు కోసం అపోస్తలుల కార్యములలో జరిగిన ఈ సంఘటన చూద్దాం. పౌలు బృందం ఆసియాలో వాక్యం చెప్పాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచారు. చూడండి, వాళ్లు చేయాలనుకుంది మంచి పనే, సువార్త ప్రకటించడం. అయినా పరిశుద్ధాత్మ వాళ్లని ఆపారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? సరైన పని చేయడమే కాదు, సరైన సమయంలో చేయడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఒక చక్కని పోలిక ఉంది. దేవుడు ఆగి ఉన్న కారుకు మార్గనిర్దేశం చెయ్యడు. అంటే మనం ఏ అడుగు వేయకుండా, కదలకుండా ఉంటే దేవుడు ఎలా నడిపిస్తారు? మనం విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడు మనం తప్పుదారిలో వెళ్తుంటే ఆయనే మనల్ని సరైన దారిలోకి మళ్ళిస్తారు. సరే, మరి ఆత్మ నడిపింపుకు మనం ఇంకా సెన్సిటివ్గా, అంటే సున్నితంగా ఎలా మారాలి? దీనికోసం ఒక ప్రాక్టికల్ మార్గముంది. పౌలు తిమోతికి రాసిన ఈ మాటలు చూడండి. ఇక్కడ పౌలేమంటున్నారంటే మనలో ఉన్న దేవుని వరాన్ని ప్రజ్వలింపజేయాలి, అంటే దాన్ని మండించాలి అని. మనమలా చేసినప్పుడు మనలో ఉన్న భయం పోయి దేవుడిచ్చిన ఆ శక్తి, ప్రేమ, స్వస్థబుద్ధి బయటకొస్తాయన్నమాట. ఆ వచనంలో స్వస్థబుద్ధి అనుంది కదా, దానికోసం వాడిన గ్రీకు పదం సోఫ్రోనిస్మోస్. దీని అర్థం కేవలం తెలివి అని కాదు. దాని అర్థం రక్షించబడిన, ప్రశాంతమైన, నిలకడగా, సమతుల్యంగా ఉండే మనస్సు. ఆత్మ నడిపింపులో జీవించడం వల్ల మనకు దొరికే ఒక అద్భుతమైన బహుమతి ఇది. సో మనం ప్రార్థనలో మనలోని ఆ వరాన్ని ప్రజ్వలింపజేసినప్పుడు 3 విషయాలు మన జీవితంలోకి నదుల్లాగా ప్రవహిస్తాయి. 1, అద్భుతాలు చేసే డునామిష్ శక్తి. 2, బేషరతైన అగాపే ప్రేమ. 3, సమతుల్యమైన సోఫ్రోనిస్మోస్ మనస్సు.
సరే, ఇప్పుడు మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న కీలకమైన విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. మనలో ఉన్న సహజమైన శాంతికి భంగం కలిగినప్పుడు దాన్ని గమనించాలి. ఆ చిన్న అశాంతి, ఆ ఆటంకమే పరిశుద్ధాత్మ మనల్ని ప్రేమతో నడిపించే విధానం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ సందేశం అవసరమైన మరికొంతమందికి చేరడానికి సహాయపడినవాళ్లవుతారు. చివరిగా ఒక చిన్న విన్నపం. నాకోసం ప్రార్థించమని అడుగుతున్నాను. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు చేయడానికి మీ ప్రార్థనలు నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.